గత 25 ఏళ్లుగా మీరు క్రియాయోగ సాధన చేస్తున్నారు. గత 4 ఏళ్లుగా మీరు క్రియాయోగ పరంపరలో ఆచార్యుల వారి కింద దీక్ష ఇచ్చారు. ఈ మొత్తం జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 25 ఏళ్ల యొక్క జర్నీ అదేమైనా క్లుప్తంగా చెప్తారా మాకు? ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? ఏ విధంగా మీకు స్ఫూర్తి చెందారు ఈ క్రియాయోగంలోకి రావడానికి? పాతక ఇది 2000 సంవత్సరం 2001 సంవత్సరంలో ఆ టైంలో ఒకసారి నేను బాబాజీ గారి పిక్చర్ని ఒక చోట చూడడం జరిగింది. ఎవరైనా ఇచ్చారా మీకు లేకపోతే మీరు లేదు, ఒక చోట ఒక ప్లేస్లో, ఒక ఆఫీస్ అనుకోండి, అది ఒక హోటల్ లాంటిది అనుకుంటా నేను. అక్కడ బాబాజీ గారి ఫోటో చూశాను. ఫోటో చూసి ఐ వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ ఫోటో గురించి ఆకర్షణీయంగా ఉంది. ఆకర్షించబడ్డాను ఆ ఫోటో చూసి. ఎవరు అంటే ఆ పెట్టుకున్న ఆయన కూడా ఎవరో తెలియదు. ఫోటో పెట్టుకున్నారు అంతే. ఆయనకి ఎవరికి ఆయనకు కూడా తెలియదు. మహావతార్ బాబాజీ ఎవరు ఈయనంటే తెలియదు, బట్ మాకు ఎప్పటి నుంచో ఉంది ఫోటో అని చెప్పడం జరిగింది అన్నారు. తర్వాత కొంతకాలానికి పరమహంస యోగానంద గారి బుక్ ద్వారా ఒక యోగి ఆత్మకథ బుక్ ద్వారా బాబాజీ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఫస్ట్ బాబాజీ గారులో లైఫ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ విశేషంగా రాశారు ఎలా లహరి మహర్షి గారు దీక్ష తీసుకున్నారు, రాణికేతు అంతా రాశారు అందులో. ఆ విధంగా ఈ ఫస్ట్ ఎంట్రీ అయ్యింది. ఈ ఎంట్రీ అయ్యాక ఈ 2003 ఆ ప్రాంతంలో 2003 ప్రాంతంలో మా మదర్ ఆరోగ్యరీత్యా కొన్ని చెకప్లు చేయించడానికి మదర్ని చెన్నై తీసుకెళ్ళడం జరిగింది. చెన్నై తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు, నేను ఇంటికి వస్తుంటే కారులో క్రియాయోగా నేర్పబడడం అని ఒక బోర్డు చూశాను. కార్లో ట్రావెల్ చేస్తుంటే నేను క్రియాయోగా విల్ టీచ్ క్రియాయోగా అని బోర్డు ఉంది ఆన్ సచ్ అండ్ సచ్ డే. సో ఆ బోర్డు చూసి నేను ఇంటికి వెళ్ళి మదర్ని దింపేసి మళ్ళీ ఆ బోర్డు ఉన్న ప్రదేశానికి వస్తే ఒక 2-3 డేస్లో క్రియా ఇనిషియేషన్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో నేను ఆ ఇనిషియేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఇనిషియేషన్ వాళ్ళు హరిహరానంద గురుకులానికి చెందిన వాళ్ళు, ఆ పరంపరలో ఉన్నవాళ్ళు. సో అక్కడ నాకు క్రియా దీక్ష ఇవ్వడం మొదటిసారిగా జరిగింది. ఆ దీక్ష ఇచ్చాక ఆ దీక్ష మానకుండా, ఏ రోజు మానకుండా నేను సాధన చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక రాత్రి స్వప్నంలో లహరి మహాశయ దర్శనం ఇచ్చి, నీ గురువు పేరు శంకరానందగిరి, నీ గురించి ఋషికేశ్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నా గురువు అది కాదు కదా, ఇదే కాదు నీ గురువు శంకరానందగిరి. ఆయన కాళ్ళకి దండం పెట్టడానికి ట్రై చేస్తుంటే కాళ్ళకి దండం పెట్టలేదు, ఎందుకంటే ఆయన ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మ స్వరూపాన్ని చూస్తారు కాబట్టి. సో నేను అప్పటికీ ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి రావడంతో రాజకీయాల్లో ఉండి పార్టిసిపేట్ చేస్తూ కొంతమంది ముఖ్యమంత్రుల దగ్గర వీళ్ళ దగ్గర ఇంపార్టెంట్ పర్సన్గా పనిచేస్తూ ఉండడంతో నేను చాలా బిజీగా ఉండడం జరిగింది ఆ టైం. కానీ అప్పుడు ఏం చెప్పారు, నువ్వు శంకరానందగిరి గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. కానీ ఉన్న రీత్యా కొన్ని ఈ రీత్యా నేను ఒక 5-6 నెలలు వెళ్ళడం కుదరలేదు. 5-6 నెలల తర్వాత నా వైఫ్, నేను, పాప బాబాజీ గారి కేవ్కి వెళ్ళాం. రాణికి బాబాజీ గారి కేవ్కి వెళ్ళి వెనక్కి వస్తూ ఋషికేశ్ చేరుకున్నాం. చేరుకుని గురువు లహరి బాబా గారు చెప్పిన విషయం గుర్తుండి శంకరానందగిరి గారు ఎవరైనా ఇక్కడ వాకప్ చేయడం జరిగింది. అంటే శంకరానంద బాబులకు ఊళ్ళో అడుగుతున్నాం, అందుకే అప్పటికి ఇంటర్నెట్ లేదు. 2005-2006 అంటే ఆ టైంలో ఇంకా ముందే 4-5-6 మధ్యన ఇంకా ఇంటర్నెట్ లేదు, ఏముంది అక్కడప్పుడు అట్లా ఏం లేదు. సో అడుగుతుంటే తెలీదు. నేను క్రియాయోగ ఆశ్రమం ఉందా అని అడిగా. ఉంది, ఇక్కడ తపోవనంలో క్రియాయోగ ఆశ్రమం ఉంది, ఆ గురువు పేరు మాకు తెలియదని చెప్పారు. నేను ఆ క్రియాయోగ ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే ఆ గురువు గారి పేరు శంకరానందగిరి. సో వెళ్ళి కూర్చోండి, స్వామీజీ వస్తారన్నారు. నేను వైఫ్ బాబా కూర్చున్నాం. కొద్ది సమయం తర్వాత స్వామీజీ వచ్చారు. స్వామీజీకి ఇలా జరిగింది బాబా, లహరి గారి నుంచి నాకు ఇలా మెసేజ్ ఉంది తమ దగ్గరికి వెళ్ళమని, నేను తమ దగ్గరికి వచ్చాను అని చెప్పడం జరిగింది. అదే కారణం అయ్యి ఉంటుంది, నువ్వు వస్తున్న కారణం వల్లే నేను రష్యా వెళ్ళాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను నిన్న, లేకపోతే నేను అసలు నిన్న రష్యాకి వెళ్ళాలి అన్నానంటే నిన్న. అది డివైన్ కనెక్టివిటీ, అదే డివైన్ ప్లానింగ్. అంటే ఇది ఏం జరిగినా నువ్వు నిమిత్త మాత్రుడివి, చేసేది చేయించేది గురువు పరమాత్ముడే.
ఆ గురువులు అలా అన్న దానికి చిన్న ఉదాహరణ. ఆ ప్రణాళికలో అలా అయిపోయింది. వెళ్ళాం. నాకు వైఫ్కి పాపకి మళ్ళీ క్రియాయోగ దీక్ష ఇచ్చారు. మేము చేసే దాంట్లో చిన్న చిన్న తప్పులు ఆయన సరిదిద్ది మళ్ళీ క్రియాయోగ దీక్ష ఇవ్వడం జరిగింది మాకు. క్రియాయోగ దీక్ష ఇచ్చి ఆ దీక్షని అలా ప్రాక్టీస్ చేయగా, అంటే అది ఆ మొదటి రోజే దీక్ష తీసుకున్నప్పుడు మైండ్లో ఇది ఫస్ట్ ఇనిషియేషన్ జరిగినప్పుడు ఉంది, సెకండ్ ఇనిషియేషన్ జరిగినప్పుడు ఉంది మైండ్లో. క్రియ అన్నది ఎప్పుడూ మానకూడదు. బాబాజీ నాకు తెలిసి తెలియక బాబాజీని కోరుకున్నది, నా చేత ఎప్పుడూ ఈ సాధన మాన్పించొద్దు, ఈ సాధన నేను చెయ్యాలి, నేను చేయలేను, నా చేత చేయించు అని బాబాజీని శరణకోవడం జరిగింది. అది కూడా గురువే సంకల్పించాడు, నా సంకల్పం కాదు. లోపల నుంచి గురువే అలా సంకల్పం పలికించాడు నాతోటి. యాని ఈ సాధన చేయడానికి నువ్వు ఇలా అడగరా అని చెప్పి ఆయన సంకల్పంతో నేను ఆ పలకడం జరిగింది. ఆ పలకడంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు ఒక్కరోజు నిత్యంగా చేసుకుంటూ వస్తున్నారు. అది నే చేయలేదు. నా గురువు నా ద్వారా చేశాడు, చేయించాడు, సమర్పించుకున్నాడు. అంటే తల్లి మరణం చెందిన రోజు కూడా ఆ కార్యక్రమాలు చేస్తూనే కాసేపు క్రియ చేయడం జరిగింది, వదలలేదు. సో అది సంకల్పం ఎవరిది? గురువుది, పరమ గురువుది. సో పరమ గురువు శరణం కోరినప్పుడు వాళ్ళు డెఫినెట్గా మన పక్క నుండి క్రియ చేయిస్తారన్నది నేను ఇంతకాలం జర్నీలో నేర్చుకున్నది. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే నువ్వు శరణాగతి చెందాల్సిందే గురువుతోటి. గురువు పరమ గురువుకి నువ్వు ఎంత శరణాగతి చెందితే నీ సాధనలో అంత ముందుకెళ్తావు అన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి సంకల్పం ఏంటి? క్రియ మానకూడదు. అది ఎలా వచ్చింది అంటే గురువు కల్పించాడు అంటాను నేను. గురువు మనసులో కల్పించాడు. ఆ కల్పించింది గురువు ఏం చేశాడు? ఏ ఆటంకం కలగకుండా, జ్వరం వచ్చింది, పొద్దున్న క్రియ చేసుకునే టైం శక్తి ఇస్తాడు, క్రియ చేసుకుంటాం, మళ్ళీ పడుకుంటాం. క్రియను దాగదు. మెడ నొప్పి వస్తే నేను బాబాజీతో యుద్ధం చేశాను, బాబా మెడ నొప్పి వచ్చింది, క్రియ చేయడం కష్టం. 4 రోజుల్లో మెడ నొప్పి తీసేశారు. అంటే అక్కడ ఏంటి? నీ సంకల్ప బలం. ఏది? నీ చేత గురువు చేయిస్తున్నాడు, నువ్వు గురువుని కోరుకుంటావు, చిన్నపిల్లవాడిని పడిపోతాను, నా చేతి పట్టుకో, క్రియ చేయించు. మీ ఏకైక లక్ష్యం క్రియా చేయడం ప్రతిరోజు నిత్యంగా. అది ఏకైక లక్ష్యం. ఈ జర్నీలో ఎలా మారిపోయిందంటే, ఈ శరణాగతిలో క్రియ చేయడం ఒకటే లక్ష్యం, దాని ఫలంతో నాకు సంబంధం లేదు. దానివల్ల ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, జన్మ ఉంటుందా, జన్మ లేదా నాకు అనవసరం. దానివల్ల ఇది వస్తుందా, ఇది రాదా నాకు అనవసరం. రేపేమవుతుందనే ఆలోచన కూడా లేదు. అనవసరం. అది అనవసరం. అది గురువు ఇష్టం. రేపు అన్నది గురువు ఇష్టం, నెక్స్ట్ బ్రెత్ అన్నది గురువు ఇష్టం. నువ్వు బ్రెత్ తీసుకున్నావు, బ్రెత్ గురువు ఆపేస్తే నీ ఇష్టం, పరమాత్మ నువ్వే ఇచ్చావు.